ఎప్పుడు భక్తులు వెళ్లే ఆ గేటులోకి ఈసారి పోలీసులు వెళ్లారు. ఆధ్యాత్మికత వెల్లివిరిసే ఆ ప్రదేశంలో ఆకస్మిక తనిఖీలు జరిగాయి. ఆశ్రమం మొత్తాన్ని జల్లెడ పట్టారు. అందులో ఉన్న వాళ్ళందరినీ ఆరా తీశారు. ఇదంతా కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్ ఆశ్రమంలో జరిగిన సీన్. అసలు జగ్గి వాసుదేవ్ ఆశ్రమంలోకి పోలీసులు ఎందుకెళ్లారు? అక్కడ ఏం వెతికారు? ఆధ్యాత్మిక గురువు జగ్గి వాసుదేవ్ కు పోలీసుల షాక్. ఈషా ఫౌండేషన్లో పోలీసుల తనిఖీలు. మొత్తం 150 మంది పోలీసులతో సోదాలు. అనుక్షణం ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉండే ఈషా ఫౌండేషన్ ఆశ్రమంలో ఒక్కసారిగా సీన్ మారిపోయింది. పోలీసుల తనిఖీలతో ఆధ్యాత్మిక గురువు జగ్గి వాసుదేవ్ పై కొత్త చర్చ మొదలైంది. అసలు ఈ దాడుల వెనుక ఏం జరిగిందో తెలుసా? ఆధ్యాత్మికత పేరుతో జగ్గి వాసుదేవ్ ఏం చేస్తున్నారు అనే ప్రశ్నలు తలెత్తాయి. అయితే మద్రాస్ హైకోర్టు ఆదేశాలతోనే కోయంబత్తూరులోని ఈషా యోగా కేంద్రంలో పోలీసులు, రెవెన్యూ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈషా ఫౌండేషన్ పై నమోదైన అన్ని కేసుల వివరాలను సేకరించి తమ ముందు హాజరుపరచాలని న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాల మేరకు పోలీసులు ఈ దాడులు చేశారు. మొత్తం 150 మంది టీంతో ఈ దాడులు చేసినట్లు తెలుస్తోంది. జగ్గి వాసుదేవ్ పై విచారణకు హైకోర్టు ఆదేశించడానికి ఓ రిటైర్డ్ ప్రొఫెసర్ వేసిన పిటిషనే కారణం. సద్గురుపై ఆయన చేసిన ఆరోపణలు ఇప్పుడు సంచలనంగా మారాయి. తమిళనాడుకు చెందిన రిటైర్డ్ ప్రొఫెసర్ కామరాజ్ తన 2 కుమార్తెలను తనకు దూరం చేశారని, వారితో కనీసం తమను కలవకుండా చేశారని ఆరోపించారు. జీవితాంతం తన కూతుళ్లు సన్యాసినిల్లా ఉండేలా వారికి బ్రెయిన్ వాష్ చేశారన్నారు. వాళ్లు కొన్నేళ్లుగా ఆశ్రమంలోనే ఉంటున్నారని తెలిపారు. బాగా చదువుకున్న తన 2 కూతుళ్లను ఈషా ఫౌండేషన్ మాయలో పడేసి ఆశ్రమానికి శాశ్వత బందీలుగా మార్చారని, వాళ్లను తమకు అప్పగించాలని కోరారు. కూతుళ్లు తమను వదిలిపెట్టిపోవటంతో తమ జీవితం నరకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తూ హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. దాంతో హైకోర్టు జగ్గి వాసుదేవ్ పై సీరియస్ అయింది. తన కుమార్తెకు వివాహం చేసి ఆమె జీవితంలో బాగా స్థిరపడాలని కోరుకున్న సద్గురు ఇతరుల అమ్మాయిల విషయంలో మాత్రం ఎందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. యువతులు ప్రాపంచిక జీవితాన్ని త్యజించి తన యోగా కేంద్రాల్లో సన్యాసులుగా జీవించాలని ఆయన ఎందుకు ప్రోత్సహిస్తున్నారని హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఇదే సమయంలో పిటిషన్ దాఖలు చేసిన ప్రొఫెసర్ కామరాజ్ ఈషా ఫౌండేషన్ పై పెండింగ్ లో ఉన్న అనేక క్రిమినల్, లైంగిక వేధింపులు, దుష్ప్రవర్తన ఆరోపణలను కూడా కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అయితే విచారణకు హాజరైన ఆ 2 మహిళలు మాత్రం తాము ఇష్టపూర్వకంగానే సద్గురు యోగా కేంద్రంలో ఉన్నామని, తమనెవరూ బలవంతం చేయటం లేదని చెప్పారు. ఈ వ్యవహారంలో తమకు మరిన్ని సందేహాలున్నాయన్న న్యాయస్థానం ఈషా ఫౌండేషన్ పై నమోదైన అన్ని క్రిమినల్ కేసుల వివరాలతో పాటు ప్రస్తుత పరిస్థితులపైన నివేదిక సమర్పించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 4కి వాయిదా వేసింది. అయితే ఈ ఆరోపణలకు సంబంధించి ఈషా ఫౌండేషన్ తరపున హాజరైన న్యాయవాది వాదనలు వినిపించారు. 18 ఏళ్లు పైబడిన వాళ్లంతా తమ మార్గాలను ఎంచుకునే స్వేచ్ఛ, జ్ఞానం కలిగి ఉంటారని తాము నమ్ముతున్నట్టు చెప్పారు. పెళ్లి చేసుకోమని గాని, సన్యాసం తీసుకోమని బలవంతం చేయటం గాని ఈషా ఫౌండేషన్ బలవంతం చేయటం లేదన్నారు. కేవలం ఆధ్యాత్మికం, యోగాను ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఆశయంతోనే జగ్గి వాసుదేవ్ ఈ ఫౌండేషన్ ని నెలకొల్పారని ఈషా తెలిపింది. ఎవరి మార్గాలను వారు ఎంచుకునే వ్యక్తిగత స్వేచ్ఛ యువతకు ఉందని ప్రకటించింది. బ్రెయిన్ వాష్ చేస్తున్నారా? సన్యాసం తీసుకోవాలని బలవంతం చేస్తున్నారా? ఆధ్యాత్మికం పేరిట ఈషా ఫౌండేషన్ మరేవైనా కార్యకలాపాలకు పాల్పడుతుందా? అసలు ఈషా ఆశ్రమంలోకి వెళ్లిన వారి జీవితం ఎలా ఉంటుంది?
ఈషా ఫౌండేషన్ పేరు వినగానే మనందరి కళ్లకు కనిపించే విజువలే వేరు. యోగా, ఆధ్యాత్మికత, శివనామ స్మరణ, మహాశివరాత్రి నాడు జాగరణ, ఇలా చాలానే గుర్తొస్తాయి. కానీ ఇప్పుడు సద్గురు జగ్గి వాసుదేవ్ పైన, ఆయన నడిపే ఈషా ఫౌండేషన్ పైన వచ్చే ఆరోపణలు మాత్రం అనేక అనుమానాలకు తావిస్తున్నాయి. బయట జరుగుతోన్న ప్రచారానికి, ఈషా ఫౌండేషన్ చెప్తున్న దానికి అసలు పొంతనే ఉండటం లేదు. దాంతో అసలు ఆశ్రమంలో ఏం జరుగుతోందనే చర్చ ఇప్పుడు మొదలైంది. భారతదేశంలో ఆశ్రమాలకు, యోగా సెంటర్లకు, ఆధ్యాత్మిక కేంద్రాలకు ఉన్న స్థానమే వేరు. కానీ కొన్నిసార్లు వీటి ముసుగులో కొందరు చేసే దారుణాలు కూడా ఎన్నోసార్లు హెడ్లైన్స్ గా మారాయి. అవన్నీ పక్కన పెడితే ప్రతి ఆశ్రమం దేనికదే ప్రత్యేకంగా ఉంటుంది. అందులో జగ్గి వాసుదేవ్ నడుపుతున్న ఈషా ఫౌండేషన్ కూడా ఒకటి. ఇందులో ప్రధానంగా యోగా కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు. ఎవరైనా సరే ఇక్కడికెళ్లొచ్చు, బస చేయొచ్చు, యోగాతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనొచ్చు. ఇక్కడ వేలాది మందికి ఈషా యోగా సెంటర్ వసతి కల్పిస్తోంది. ఇందులో సన్యాసం స్వీకరించిన వాళ్ళున్నారు, మానసిక ప్రశాంతత కోసం వెళ్లిన వారు ఉన్నారు. సన్యాసం తీసుకోవాలా వద్దా అనేది పూర్తిగా వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిందని ఈషా ఫౌండేషన్ చెప్తోంది. కానీ ఆశ్రమాల్లో ఎంతో కొంత బ్రెయిన్ వాష్ చేస్తారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. దానివల్లే వేలాది మంది యువతీ యువకులు ఈషా ఫౌండేషన్ కు వెళుతున్నారనే అభిప్రాయం కూడా ఉంది. ఈషా ఫౌండేషన్ లో లైఫ్ టైం వాలంటీర్ గా ఉండే అవకాశం కూడా కల్పిస్తున్నారు. బయటికి అంతా బాగానే కనిపిస్తున్నా ఆ మధ్య ఓ మహిళ సద్గురు ఆశ్రమంలోనే చనిపోయింది. అంతేకాదు సద్గురు ఆశ్రమం నుంచి గతంలో కొందరు అమ్మాయిలు కూడా మిస్ అయ్యారనే ఆరోపణలున్నాయి. సద్గురు ఆశ్రమంలోకి వాలంటీర్ గా వెళితే వాళ్లను అక్కడే ఉంచే విధంగా చేస్తారనే టాక్ కూడా ఉంది. అంతేకాదు నెమ్మదిగా వాళ్ల కుటుంబాలకు కూడా దూరం చేస్తారనే ఆరోపణలున్నాయి. తల్లిదండ్రులతో ఫోన్లు మాట్లాడకుండా, వారిని కలవకుండా చేస్తుంటారని అక్కడకు వెళ్లొచ్చిన వారు కొందరు చెప్పారు. పేరుకు నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అని ప్రచారం చేస్తున్నా ఆశ్రమంలో జరిగే వ్యవహారమంతా వేరేలా ఉంటుందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇక్కడికొచ్చే వాళ్లలో విదేశీయులే ఎక్కువగా ఉంటున్నారు. పైగా ఇక్కడ ఉండే కోర్సులు కూడా చాలా కాస్ట్లీ. వారానికింత, నెలకింత అని బాగానే డబ్బులు దండుకుంటున్నారనే విమర్శలున్నాయి. అంతేకాదు వాలంటీర్ గా ఉండాలన్నా కూడా ఓ కోర్సు చేయాల్సి ఉంటుంది. మానసికంగా కాస్త బలహీనంగా ఉన్నోళ్లను ఈజీగా ట్రాప్ చేస్తారనే చర్చ కూడా ఉంది. అలాంటి వాళ్ళని ముందుగా టార్గెట్ చేసి బ్రెయిన్ వాష్ చేసి తమ వైపునకు మళ్లించుకుంటారు. అంతేకాదు ఒక్కసారి ఈషా ఫౌండేషన్ యోగా సెంటర్ కు వెళితే అదో అడిక్షన్ లా మారిపోతుందని చెప్తున్నారు. వెళ్లిన వాళ్లు పదే పదే అక్కడికొచ్చేలా మానసికంగా వాళ్లను సిద్ధం చేస్తున్నారనే టాక్ కూడా ఉంది. తాజాగా రిటైర్డ్ ప్రొఫెసర్ కామరాజ్ ఆరోపణలను చూస్తే నిజంగానే జగ్గి వాసుదేవ్ అమ్మాయిలు ఈషా ఫౌండేషన్ ఆశ్రమం వదిలి వెళ్లకుండా బ్రెయిన్ వాష్ చేస్తున్నారేమోనన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఈ ఆరోపణలను, అనుమానాలన్నింటినీ తేల్చాలని మద్రాస్ హైకోర్టు పూర్తిస్థాయి విచారణకు ఆదేశించింది. అతి త్వరలోనే ఈషా ఫౌండేషన్ కు సంబంధించిన వాస్తవాలు బయటకొచ్చే అవకాశాలున్నాయి.